హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇందుప్రియాస్ కిచెన్. ఈరోజు మనం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సున్నుండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మినప్పప్పు, బెల్లం, నెయ్యి. ఇవి చేయడం చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా ఈ సున్నుండలను ఈజీగా చేసుకోవచ్చును. ఈ సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దామా? పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 kg మినపప్పును తీసుకుంటున్నాను. ఇది పొట్టు మినపప్పు. ఈ పొట్టు మినపప్పు హెల్త్కి చాలా మంచిది. ఈ మినపప్పును పెనములో వేసి వేయించుకుందాం. ఈ మినపప్పు వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో, సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉండి వేయిస్తే మినపప్పు తొందరగా మాడిపోతుంది. ఈ మినపప్పును చూస్తుంటే అమ్మమ్మ వాళ్ళు గుర్తుకొస్తున్నారు కదా. ఎక్కువ శాతం ఈ పొట్టు మినపప్పుతోని సున్నుండలు చేస్తూ ఉండేవాళ్ళు. చూడండి, ఈ మినపప్పు వేగుతున్న కొద్దీ కమ్మగా గుమగుమలాడే వాసన వస్తుంది. ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపిన విధంగా మినపప్పుని దోరగా ఇలా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ మినపప్పుని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకో. ఈ మినపప్పు చల్లారే లోపల మనం బెల్లంను తురుముకుందాం. 500 grams మినపప్పుని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్లం 400 grams బెల్లంని ఈ విధంగా తురుముకుందాం. ఇప్పుడు ఈ మినపప్పు చల్లారిపోయింది. దీనిని మిక్సీ పట్టుకుందాం. ఇది మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న బెల్లంను ఇందులో వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఎందుకు అలాగే బెల్లం మిక్సీలో వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అలాగే వేస్తే బెల్లం ఉండలు కట్టేసి బంకగా తయారవుతుంది. కొద్దిగా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం. ఈ మిక్సీ పట్టిన పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు నెయ్యిని కరిగించి ఈ విధంగా మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకుంటూ ఇలా ఉండలు పట్టుకోవడమే. ఇంతేనండి సున్నుండలు చేయడం. ఇవి చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా. మరెందుకు ఆలస్యం? మీరు కూడా చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.